సిఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలన్న హైకోర్టు. ఈ తీర్పుపై న్యాయ సలహా కోరతామన్న ఏపీ సర్కార్. ఇక వేధింపుల వల్లే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు ప్లాన్ చేశానంటున్న నిందితుడు. ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ నగర వార్తలు చూద్దాం. ఏపీ 3 రాజధానులు సిఆర్డీఏ రద్దు పిటిషన్లపై కీలక తీర్పిచ్చింది హైకోర్టు. ప్రభుత్వం సిఆర్డీఏ చట్టం ప్రకారం వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ ని పూర్తి చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో ఆనందం వ్యక్తం చేశారు రైతులు. అమరావతి అంశంలో హైకోర్టు తీర్పుపై సమీక్షించారు సీఎం జగన్. భవిష్యత్ కార్యాచరణపై మంత్రులు బొత్స, బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల, ఏజీ శ్రీరామ్లతో చర్చించారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు మంత్రి బొత్స. రైతులకు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు మంత్రులు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ తనను వేధించడం వల్లే ఆయన్ని చంపాలనుకున్నానని నిందితుడు రాఘవేందర్ రాజు పోలీసుల దర్యాప్తులో చెప్పుకొచ్చాడు. తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, రకరకాల కేసులు మోపారని ఆరోపించారు. అవినీతి పరుడైన మంత్రిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హత్య రాజకీయాలను బీజేపీ సమర్థించదన్నారు. బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, హత్య కేసుని మహిళకి ముడిపెట్టడం బాధాకరమని అన్నారు. ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బెంగాల్ తరహా కుట్రలకు బీజేపీ తెరలేపిందని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఈ మర్డర్ స్కెచ్ లోని పాత్రధారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. నిందితులకు షెల్టర్ ఇచ్చిన వాళ్లు కూడా దోషులే అన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి పైన కూడా కేసులు పెట్టాలని డీజీపీని కోరతామన్నారు జీవన్ రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్య కుట్రని ఖండించారు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతలు. రాజకీయంగా ఎదుర్కోలేకే కుట్ర పన్నారని ఆరోపించారు. ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూపీఎస్ వరకు ర్యాలీ నిర్వహించి బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణలపై కేసులు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నంలో రియల్ మర్డర్స్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఈ మర్డర్స్ వెనక ఉన్నది మీరెడ్డి మట్టారెడ్డి అని తేల్చారు రాచకొండ పోలీసులు. ఈ కేసుకి సంబంధించి కీలక విషయాలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. అంతా చేసి ఏమీ తెలియనట్టు మట్టారెడ్డి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా సిపి చెప్పారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించి ఇచ్చి ఆడపిల్లలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ ఓల్డ్ మారేడ్పల్లిలో నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించారు కేటీఆర్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్తంగా మారింది. ఒక టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ తర్వాత సీటుని తీసేశారన్న ఆగ్రహంతో దళిత సంఘాలు చలో యూనివర్సిటీకి పిలుపునిచ్చాయి. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆంధ్రుల జీవనాడిని రేపు సీఎం జగన్, కేంద్ర మంత్రి షెకావత్ పరిశీలించబోతున్నారు. వివేకా హత్య కేసులో తమపై బురద చల్లుతున్నారన్న చంద్రబాబు. ఇలాంటి టాప్ 9 మన ఊరి వార్తలు చూద్దాం. సీఎం జగన్ తో పాటు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు పోలవరం ప్రాజెక్ట్ పర్యటనకు వస్తున్నారు. ఇందుకోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యం ప్రాంతం కావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వివేకా హత్య కేసుపై సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వివేకాన్ని అడ్డు తొలగించుకోవడంతో పాటుగా తనపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందారన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేసిన చంద్రబాబు ఇది రాష్ట్ర ప్రజలందరి విజయం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మంత్రి హరీష్ రావు. జిల్లా కేంద్రంలో 210 పడకలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించారు. భైన్సా పట్టణానికి చెందిన యోగేష్, మయూరి దంపతుల కూతురు భాగ్యశ్రీకి గుండె ఆపరేషన్ కి హామీ ఇచ్చారు మంత్రి. సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. గవర్నర్ ని ఆహ్వానించకుండానే బడ్జెట్ పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 5వ రోజు ముదిగొండ మండలం పమ్మి చేరుకుంది. యుక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన 4 ఏపీ విద్యార్థులు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతం పలికారు. విద్యార్థుల్ని తల్లిదండ్రులకు అప్పగించి తమ నివాసాలకు పంపించారు డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు. అనంతపురం జిల్లా హిందూపురంలో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎమ్మెల్యేలు బాలకృష్ణ, ఇక్బాల్ రాజీనామా చేయాలని పోస్టర్లు వెలిశాయి. జిల్లా సాధించలేని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని రాజకీయ ఐక్య వేదిక నేతలు డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పుష్ప ఫిల్మ్ రేంజ్ లో స్మగ్లింగ్ కొనసాగుతోంది. పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం నష్టపరిహారంగా ఇచ్చిన అటవీ భూముల్లో విచ్చలవిడిగా చెట్లు నరికేస్తున్నారు. ఈ అక్రమ దందాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు అధికారులు. బస్సు ఢీకొన్నా ప్రాణాలు కాపాడుకున్నాడు ఒక యువకుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఈ విచిత్ర ఘటన జరిగింది. ఎమ్మిగనూరు రోడ్లో ఒక యువకుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆర్టీసీ బస్ బలంగా ఢీకొట్టింది. ఎగిరి కింద పడినా అదృష్టం కొద్దీ ఆ యువకుడికి ఏమీ కాలేదు. డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు మండిపడ్డారు. యుక్రెయిన్లో పడ్డ బాధల్ని చెప్పుకున్న విద్యార్థులు. ఇవాళ ఒక్కరోజే మాతృభూమికి 3,000 మంది విద్యార్థులు. ఇక ఢిల్లీలో పలువురు నేతలతో సీఎం కేసీఆర్ చర్చలు. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ విద్యార్థులను ప్రధాని మోదీ వారణాసిలో కలుసుకున్నారు. ఈ విద్యార్థులు వారణాసితో పాటుగా యూపీలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. యుక్రెయిన్ నుంచి స్వదేశానికి తిరిగొస్తున్న క్రమంలో తమ అనుభవాలను, ప్రభుత్వ సహకారాన్ని విద్యార్థులు ప్రధానితో పంచుకున్నారు. యుక్రెయిన్ నుంచి ఇప్పటికే 18,000 మంది భారతీయులు బయటికి వచ్చేశారని విదేశాంగ శాఖ ప్రకటించింది. వచ్చే 24 గంటల్లో 18 విమానాలు ఈ తరలింపులో పాల్గొంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ఇప్పటిదాకా 30 విమానాల్లో 6,400 మందిని స్వదేశానికి తరలించామన్నారు. ఇవాళ 15 విమానాల్లో 3,000 మంది భారత్కి తరలించామని భారత్ కేంద్రం వివరించింది. యుక్రెయిన్ వ్యవహారంలో భారత ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది. యుక్రెయిన్పై రష్యా చేసిన దాడి విషయంలో ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో ఓటింగ్ కి దూరంగా ఉండడాన్ని విదేశాంగ శాఖ నిర్వహించిన సంప్రదింపుల కమిటీ సమావేశంలో ప్రశంసించింది. అయితే యుక్రెయిన్ సంక్షోభానికి ప్రభుత్వ స్పందన ఆలస్యమైందని, విదేశాంగ శాఖ అడ్వైజరీలు కూడా అయోమయంగా ఉన్నాయని రాహుల్ గాంధీ విమర్శించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ని యుద్ధం ఆపాల్సిందిగా తాను కేంద్రానికి ఆదేశించవచ్చా అని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి వచ్చిన పోస్ట్ ని ఆయన ఉదహరించారు. యుక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకున్న 200 మంది భారతీయ విద్యార్థుల్ని రక్షించాలన్న పిటిషన్పై విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఒకే సమావేశంలో బీజేపీ నేతని, అలాగే బీజేపీ వ్యతిరేకుల్ని కలుసుకోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్ ని కలుసుకుని 3.5 గంటల పాటు చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేస్తున్న కేసీఆర్ ని సుబ్రహ్మణ్య స్వామి కలవడం సంచలనం రేపుతోంది. కేసీఆర్ ప్రభుత్వ విధానాల్ని టికాయత్ ప్రశంసించారు. తమిళనాడు చిన్నమ్మ శశికళ రేపు దక్షిణ తమిళనాడు పర్యటన ప్రారంభించడం హాట్ టాపిక్ గా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర పరాభవం తర్వాత ఆమె చుట్టూ చేరడానికి పన్నీర్ సెల్వం వర్గం పావులు కలుపుతోంది. ఓపీఎస్ తమ్ముడు రాజా రేపు చిన్నమ్మని కలవబోతున్నారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ని పార్టీలో చేర్చుకోవాలని కొంగు మండలం నేతలు నిర్ణయించారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో కీలక రంగాల్లో కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆయన క్వాడ్ సదస్సులో వర్చువల్ గా సమావేశమయ్యారు. గత సెప్టెంబర్లో వాషింగ్టన్ లో సమావేశమైన క్వాడ్ నేతలు సమావేశం ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దేశంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా చెప్పుకుంటున్న ఎల్ఐసి ఐపీఓని వచ్చే ఆర్థిక సంవత్సరంలో తీసుకురావడానికి ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. అంటే ఈ నెలలో ఐపీఓ వచ్చే అవకాశం లేదు, కానీ రోడ్ షోలు మాత్రం కొనసాగుతాయి. యుక్రెయిన్ రష్యా యుద్ధ ప్రభావంతో ఏప్రిల్లో గానీ ఆ తర్వాత గానీ ఎల్ఐసి పబ్లిక్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్ 366 పాయింట్లు నష్టపోయి 55,102 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 108 పాయింట్లు నష్టపోయి 16,498 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. అటు క్రూడ్ ఆయిల్ ఒక దశలో $118 చేరడం డేంజర్ సిగ్నల్ అయింది. ఇంకోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం మరింత బలహీనపడి $76.40 పడిపోయింది. దీంతో మార్చి 7న ఎన్నికలు ముగిశాక పెట్రో బాంబు పడే అవకాశం ఉంది. బైక్ నడిపిన సీఎం. ఇక శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలకు మండిపడ్డ మహారాష్ట్ర. అమెజాన్ ఫ్యూచర్స్ గ్రూప్ మధ్య కొత్త ఒప్పందం. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ స్పోర్ట్స్ బైక్ ఎక్కి దుమ్ము రేపారు. ఆరెంజ్ టీ షర్ట్ మీద లెదర్ జాకెట్ వేసుకుని యంగ్ తరంగల చక్కర్లు కొట్టారు. ఈ నెల 5, 6 తేదీల్లో రాయ్పూర్లో నేషనల్ సూపర్ క్రాస్ బైక్ రేసింగ్ ని నిర్వహిస్తున్న సందర్భంగా బైక్ రైడర్లను ప్రోత్సహించడానికి సీఎం ఇలా బైక్ రైడింగ్ చేశారు.
ఛత్రపతి శివాజీకి సమర్థ రామదాసు గురువు అంటూ మహారాష్ట్ర గవర్నర్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకోవడంతో ఆయన వెళ్లిపోయారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సంజయ్ దౌండ్ శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. గవర్నర్ ని ఆ పోస్టులో నుంచి తొలగించాలని అగాడి కూటమి డిమాండ్ చేస్తోంది. ఫేక్ మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల స్కామ్ కేసుని హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. పలు నకిలీ మెడికల్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. చైనాలో ఎంబీబీఎస్ చేసిన వారికి అనంత్ కుమార్ నకిలీ సర్టిఫికెట్లు అందజేశాడని ఏసీపీ శ్రీనివాస్ చెప్పారు. ఒక్కొక్కరి నుంచి 9 లక్షలు వసూలు చేశాడని వివరించారు. ఈ కేసులో మరో 2 పరారీలో ఉన్నారని చెప్పారు పోలీసులు. అమెజాన్ ఫ్యూచర్స్ గ్రూప్ మధ్య వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని 2 పక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి సుప్రీంకోర్టు 12 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే బిగ్ బజార్ తో పాటు ఫ్యూచర్స్ గ్రూప్ సంస్థల్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ అధీనంలోకి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఇచ్చిన అనుమతి కీలకంగా మారింది. యూపీలోని కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిలియానా ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు భీభత్సంగా మారాయి. దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో ఆ మంటల్ని ఆర్పడానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. కోయంబత్తూరులో సినీ ఫక్కీలో ప్రేమ జంట ఎపిసోడ్ సాగింది. విఘ్నేష్, స్నేహ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. స్నేహ తండ్రి వారిద్దరిని రౌడీలతో కిడ్నాప్ చేయించాడు. అయితే వారిద్దరి ఆర్తనాదాలు విన్న పోలీసులు ఆ ప్రేమ జంటని కాపాడారు. వర్షాలు కురవని కాలంలోనూ జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు కూలుతున్నాయి. జమ్మూ శ్రీనగర్ హైవేలో షవన్బాస్ దగ్గర భారీ కొండ చర్య కూలింది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలు బంద్ అయిపోయాయి. మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ కస్టడీని ఈ నెల 7వ తేదీ వరకు ఈడీ పొడిగించింది. మరోవైపు జైలుకు వెళ్లిన మంత్రి తన పదవికి రాజీనామా చేయకపోవడం ఇదే తొలిసారి అని ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ ఎద్దేవా చేశారు. నవాబ్ మాలిక్ ఏకంగా దావూద్ కుటుంబంతో వ్యవహారం నడిపారన్నది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు ఫడ్నవీస్. అఖిలేష్ కు దీదీ ఆశీర్వాదం, విపక్షాలవి కుటుంబ రాజకీయాలన్న ప్రధాని మోదీ. ఇక యూపీలో ముగిసిన 6వ విడత ఎన్నికలు. ఇలాంటి టాప్ 9 ఎన్నికల వార్తల్ని పాంచ్ పటాకాలు చూద్దాం. వారణాసిలో సమాజ్వాదీకి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోదీ ఇలాఖాలో ఖేలా హోబే అంటూ ఫుట్బాల్ విసిరిన దీదీ అఖిలేష్ కి ఆశీర్వాదం ఇచ్చారు. గొప్ప విజయం సాధించాలని దీవించారు. సమాజ్వాదీని గెలిపిస్తే అఖిలేష్ ప్రమాణ స్వీకారానికి వస్తానంటూ మమతా బెనర్జీ ప్రకటించారు. బెంగాల్ సీన్ యూపీలో రిపీట్ అవుతుందన్నారు. కుటుంబ పార్టీలు మాఫియాలతో పొత్తు పెట్టుకుంటూ పాత రాజకీయాల్లోనే కూరుకుపోయాయని ప్రధాని మోదీ విమర్శించారు. ఆ పార్టీలు ఇప్పటికీ ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నాయని చందౌలీలో జరిగిన ప్రచార సభలో మండిపడ్డారాయన. ఈ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవగానే ప్రభుత్వ పథకాలను గడప ముందుకు తీసుకొస్తామని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. నిన్న తనకు బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపారని, తన కార్పై కర్రలతో కొట్టారని, అయినా తాను భయపడేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వారణాసి గడ్డపై గర్జించారు. యూపీలో బీజేపీ ఓడిపోయిందని అప్పుడే అర్థమైందన్నారు. తాను ఫైటర్నని, ఇలాంటి పిరికి వాళ్ళకి భయపడనని చెప్పారు దీదీ. బీజేపీలా అబద్ధాలు చెప్పే పార్టీ ప్రపంచంలోనే లేదని సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శించారు. అచ్చేదినొస్తాయని చెప్పి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుని 5 ఏళ్ల పాటు ఉద్యోగాలు ఇవ్వలేదని ఎన్నికల ప్రచార సభలో విమర్శించారు. ఈసారి తాము 300 సీట్లు సాధిస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢంకా బజాయించారు. ప్రధాని మోదీ సారథ్యంలో రికార్డు సృష్టిస్తామన్నారు. యూపీ 6వ విడతలో భాగంగా గోరఖ్పూర్లో ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీ అసెంబ్లీకి 6వ విడత ఎన్నికల్లో 57 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికలు దాదాపుగా ప్రశాంతంగా ముగిశాయి. గోరఖ్పూర్లో యోగిపై పోటీ చేసిన శుభావతి శుక్లా తానే గెలుస్తానంటున్నారు. ఇక సమాజ్వాదీతో జట్టు కట్టిన రాజ్భర్ బలియాలో ఓటేశారు. గోరఖ్పూర్లో సంజయ్ నిషాద్ ఓటేశారు. ఇంకోవైపు గోరఖ్పూర్ జిల్లాలో 9 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు ఆ పార్టీ నేత రవికిషన్. వారణాసిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీని దెబ్బతీసే పనుల్లో ఉన్నారు. సంత్ కబీర్ పుట్టి పెరిగిన ప్రాంతం కబీర్ చౌరాని సందర్శించారు. కబీర్ మఠంలో ఆయన తల్లిదండ్రుల సమాధుల్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో సెక్యూరిటీ రూల్స్ ని పక్కన పెట్టి జనం దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్లు ఇచ్చి వారిని సంతోషపెట్టారు. బలియా అర్బన్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పింటూ సింగ్ రెచ్చిపోయారు.
సమాజ్వాదీ కార్యకర్తల్ని భయభ్రాంతులకు గురి చేసేలా గొడవ చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను ఆమె ఏకంగా కొట్టినంత పనిచేశారు. పింటూ సింగ్ దౌర్జన్యకాండపై సమాజ్వాదీ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మణిపూర్లో ఈ నెల 5వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికలకు ముందు భారీ హింస చెలరేగింది. కాక్చంగ్ చౌన్ అనే ప్రాంతంలో కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడుల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. యుక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలుపెట్టి వారం రోజులైంది. యుక్రెయిన్ కోలుకోలేదు, రష్యా వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ 20% భూభాగాన్ని రష్యా ఆక్రమించింది. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. కరోనా లాక్డౌన్ సమయంలో తల్లితో కలిసి 1400 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణించిన ఆ యువకుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. రజియా బేగం కొడుకు నిజాముద్దీన్ అమాన్ ఇప్పుడు యుక్రెయిన్లో ఇబ్బందులు పడుతున్నాడు. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తన బిడ్డ రాక కోసం ఆ తల్లి ఎదురు చూస్తోంది. యుక్రెయిన్ నిరాయుధీకరణే తమ లక్ష్యమని, అప్పటిదాకా దాడులు కొనసాగిస్తామని రష్యా అధినేత పుతిన్ తేల్చి చెప్పారు. యుక్రెయిన్ చర్చలకు రాకపోతే తమ డిమాండ్ల లిస్ట్ మరింత పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్తో చర్చల సందర్భంగా పుతిన్ హెచ్చరించారు. మరోవైపు యుక్రెయిన్ రష్యా మధ్య చర్చలు తాజాగా ప్రారంభమయ్యాయి. యుక్రెయిన్ సంక్షోభ సమయంలో రష్యా భారత్ దోస్తీ మరోసారి రుజువైంది. రష్యా ప్రభుత్వ స్పేస్ ఏజెన్సీ సోయిజ్ క్యాప్సూల్ నుంచి అమెరికా, జపాన్ జెండాలు పీకేసింది. కానీ భారత త్రివర్ణ పతాకాన్ని మాత్రం తొలగించలేదు. యుక్రెయిన్ విషయంలో భారత్ వైఖరిని రష్యా బాహాటంగా ప్రశంసించింది. యుక్రెయిన్లో 20% భూభాగాన్ని ఆక్రమించుకుంది రష్యా. ఈ ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్లో 498 మంది సైనికుల్ని కోల్పోయామని, 1600 మంది సైనికులు గాయపడ్డారని పుతిన్ రాజ్యం అధికారికంగా ప్రకటించింది. 2870 మంది యుక్రెయిన్ సైనికులు, జాతీయవాదుల్ని హతమార్చామని రష్యా ప్రకటించింది. అలాగే 271 యుద్ధ ట్యాంకులు, 90 ఫిరంగులు, 31 హెలికాప్టర్లు, 30 యుద్ధ విమానాల్ని కోల్పోయామని రష్యా తెలిపింది. రష్యా సేన నిప్పుల వర్షానికి యుక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. కానీ అధ్యక్షుడు జెలెన్స్కీ ఎక్కడా తగ్గట్లేదు. పుతిన్ సేనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించారు. ఆస్తులు ధ్వంసం చేయొచ్చు, కానీ తమ నమ్మకాన్ని ధ్వంసం చేయలేరు అన్నారు. ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి నగరాన్ని తిరిగి నిర్మించుకుంటామని ధీమాగా చెప్పారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై సరిగ్గా వారం రోజులవుతోంది. రాజధాని కీవ్ను, ఖార్కివ్ వంటి నగరాలను ప్రజలు ఖాళీ చేశారు. 95% మంది జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. రష్యా క్షిపణి దాడులతో కీవ్లో భయానక పరిస్థితి నెలకొంది. అయితే యుక్రెయిన్ చర్చలకు రావడం లేదని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యా వారం రోజుల నుంచి యుద్ధం చేస్తుంటే నేటో దళాలు ఇప్పుడిప్పుడే దారికొస్తున్నాయి. ఫ్రాన్స్ బలగాల్ని రొమేనియా సరిహద్దులకి పంపించింది. అక్కడ ఇప్పటికే నేటో బలగాలు యుక్రెయిన్ కి మద్దతుగా దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. యుక్రెయిన్లోని రెబెల్స్ అధీనంలో గల డొనెస్క్ ప్రాంతం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంది. రష్యా దాడుల తర్వాత అక్కడి రెబెల్స్ ఇప్పుడు తమ ఆయుధాలతో అక్కడ బెరుకు లేకుండా సంచరిస్తున్నారు. రష్యాలో ఇన్నాళ్లు యుద్ధానికి వ్యతిరేకంగా ర్యాలీలు జరిగాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. యుక్రెయిన్తో యుద్ధానికి అనుకూలంగా ర్యాలీలు తీస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్ వైఖరిని సమర్థిస్తున్నారు. అక్కడ ఇప్పుడు సరికొత్త దేశభక్తి కనిపిస్తోంది. ఉత్తరాదిన దండయాత్రకు రెడీ అంటున్న భీమ్లా నాయక్. తాజా ట్రైలర్ తో సందడి చేయనున్న జక్కన్న సినిమా. నేను ఉన్నా అంటున్న కేజీఎఫ్ స్టార్. రిలీజ్ డేట్ ముందుకు జరిపిన సల్లూభాయ్, పాలిటిక్స్ కి నో చెప్పిన అజిత్. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సే లేదని క్లారిటీ ఇచ్చారు కాలీవుడ్ హీరో అజిత్ కుమార్. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు జయలలిత మాజీ పిఏ రిపీటెడ్ గా పోస్టులు పెడుతున్నారని, కానీ అటువంటి ఉద్దేశం తనకు లేదని సోషల్ మీడియా ద్వారా ఆయన వెల్లడించారు. తనయుడు ఆద్విక్ బర్త్డే సెలబ్రేషన్స్ తో బిజీగా ఉన్నారు అజిత్. నయనతార, విఘ్నేష్ శివన్ మళ్ళీ టెంపుల్ రన్ షురూ చేశారు. కొత్తగా కొన్న కార్ కి పూజ చేయించుకోవడానికి చెన్నైలోని మునీశ్వరన్ టెంపుల్ కి వెళ్లారు. ఇద్దరు కలిసి పూజలో పాల్గొన్నారు. 7 ఏళ్ల నుంచి రిలేషన్షిప్ లో ఉన్న నయన్ అండ్ విఘ్నేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సల్మాన్ ఖాన్ అప్కమింగ్ మూవీ కభీ ఈద్ కభీ దివాళీ మళ్లీ రిలీజ్ డేట్ ని మార్చుకుంది. ఈ ఏడాది సల్లూభాయ్ బర్త్డే తర్వాత 3 రోజులకు డిసెంబర్ 30న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. సాజిద్ నడేడ్వాలా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్.